రొయ్యల గోంగూర, రొయ్యల ఇగురు, రొయ్యల వేపుడు అంటూ రొయ్యలతో చేసే ప్రతి ఒక్క వంటకం కూడా మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఎప్పుడూ రొయ్యలతోనే కాకుండా రొయ్య పొట్టుతో కూడా ఈరోజు కర్రీ అనేది చేయబోతున్నాము. రొయ్య పొట్టుతో మనకు కర్రీ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. అందుకని ముందుగా మనకు కడాయిలో నూనె పోసుకొని నూనె వేడైన తర్వాత ఉద్దిపప్పు, ఆవాలు, తర్వాత జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. పొట్టు తీసి పెట్టుకున్న తెల్లగడ్డలు ఒక 7 నుంచి 8 వరకు వేసుకోవాలండి. మనం కూరలో తెల్లగడ్డలు వేసుకోవడం వల్ల మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డలు వేసుకొని ఎర్రగడ్డలు కలర్ మారాలండి. పచ్చిగా ఉన్నప్పుడే మనము టమోటాలో వేసుకున్నామంటే మనకు కూర అనేది టేస్ట్ బాగుండదు. కాబట్టి ఎర్రగడ్డలు అనేది మనకు కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి. అలా వచ్చిందంటే కనుక మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. మనం ఎర్రగడ్డలని ఫ్రై చేస్తున్నప్పుడు కొద్దిగా సాల్ట్ కనుక వేసుకుంటే ఎర్రగడ్డలు మనకు త్వరగా మగ్గుతుందండి. అప్పుడు మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే అడుగంటేస్తుంది, చూసి వేసుకోండి. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న 2 టమాటాలు వేసుకోవాలి. ఈ టమాటాలు కూడా మనకు గుజ్జు బాగా రావాలండి, పచ్చివాసన పోయి అలా వరకు మనం కలుపుతూనే ఉండాలి. కలపకుండా అలానే వదిలేసామంటే అడుగంటేస్తుంది. అప్పుడు టేస్ట్ అనేది మనకు బాగుండదు కూర. ఇందులో తగినంత పసుపు, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ కూర మనము అలానే వదిలేసామంటే కనుక అడుగంటేస్తుంది. కాబట్టి మనం అప్పుడప్పుడు కలుపుతూనే ఉండాలి. ఈ పసుపు మనం వేసుకోవడం వల్ల ఏమంటే మనకు రొయ్య పొట్టులో ఉండే స్మెల్ అనేది మనకు తగ్గిపోతుంది, నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇది బాగా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల వరకు మూత పెట్టి అలాగే మగ్గనివ్వాలి. ఈ వాటర్ అంతా బయట వచ్చేసి మనకు నూనె పైకి తేలుతుంది అనమాట. ఆ విధంగా రావాలండి మనకు. ఇప్పుడు ఒక 2-3 నిమిషాల వరకు మూత పెట్టి ఇప్పుడు మనము రొయ్య పొట్టుని క్లీన్ చేసుకుందాము. నేను ఒక 50 గ్రాముల రొయ్య పొట్టు తీసుకుంటున్నాను. ఈ రొయ్య పొట్టుని ఒక 4-5 సార్లు బాగా వాటర్లో క్లీన్ చేసుకోవాలండి. అప్పుడు అందులో ఉన్న వేస్టేజ్ అంతా కూడా పోతుంది. చిన్న రొయ్యలు, రొయ్య పొట్టు ఇందులో వచ్చేసి మనకు ప్రోటీన్లు, విటమిన్లు, జింక్, అయోడిన్లు చాలా ఎక్కువ ఉంటుంది. ఇందులో మనకు కార్బోహైడ్రేట్స్ కూడా చాలా తక్కువ క్వాంటిటీలో ఉంటుంది. కాబట్టి మనకు బరువు తగ్గాలనుకునే వాళ్ళు కూడా రొయ్యలు అనేది మనం బాగా తినచ్చు. చూసారు కదండి, ఎర్రగడ్డలు, టమాటాలు బాగా మగ్గింది. ఇప్పుడు మనకి ఇది పచ్చివాసన అనేది కూడా ఉండదు. ఇప్పుడు మనం ఇందులో 1.5 టేబుల్ స్పూన్ కారం, అంటే మనం కారం ఎక్కువ తినాలి అనుకున్న వాళ్ళు కారం ఎక్కువ వేసుకోండి. కారం మేము తక్కువ తింటాము అనుకుంటే కారం చూసి వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత మనం బాగా కలుపుకోవాలి. కారం వద్దు అనుకుంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని మనం చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది పచ్చిమిరపకాయలు వేసుకుంటే కూడా. ఇప్పుడు ఇందులో మనము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి రొయ్య పొట్టు ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. రొయ్య పొట్టు కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల ఏమంటే మనకు స్మెల్ అనేది రాదు. మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు రొయ్య పొట్టు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. అది రొయ్యలు అనేది మనకు ఆయిల్లో బాగా ఫ్రై అయితే మనకు పచ్చివాసన అనేది పోతుంది. అందువల్ల మనం ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఒక 1/2 గ్లాసు నీళ్ళు పోసుకోవాలి. అప్పుడు మనకు కారము ఉప్పు అంతా కూడా మనకు రొయ్యలకి అంతా బాగా పట్టి రొయ్య పొట్టుకి మనకు టేస్ట్ అనేది బాగుంటుంది. బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు ఒకసారి చూడండి. ఒకవేళ ఉప్పు సరిపోలేదు అనుకుంటే కనుక ఉప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నీళ్ళంతా కూడా బాగా ఆవిరైపోవాలండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 2-3 నిమిషాల వరకు మగ్గనిద్దాము. చూసారు కదండి, ఈ విధంగా నీళ్ళంతా ఆవిరైపోయి ఆయిల్ పైకి తేలాలి. ఒక 2-3 నిమిషాల వరకు బాగా మనం ఫ్రై చేసుకుంటే ఆయిల్ పైకి తేలుతుంది. అంతే అండి, రొయ్య పొట్టు రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడి అన్నంలోకి రొయ్య పొట్టు వేసుకొని తింటే టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుంది. రొయ్య పొట్టు అన్నంలోకే కాదండి, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.